గారు. ధన్పాల్ సూర్యనారాయణరావు గారు. అధ్యక్ష, మా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకుల తప్పిదాల వల్ల సమస్యల వలయంగా తయారైంది నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్. మా నియోజకవర్గ ముఖ్య సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష. బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావించినట్లు 28 డిసెంబర్ నుండి 6 జనవరి వరకు 1.29 crores దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. వాటిలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువ అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2015లో దాదాపు 40,000 ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేయించుకున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజుకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందలేదు అధ్యక్ష. కొన్ని ఇండ్లు నామమాత్రం కట్టి లబ్ధిదారులకు అందజేయలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తానని చెప్పారు కదా. మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గానికి 3,500 కాకుండా 700 ఇల్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. 7,000 అధ్యక్ష. 3,500 కాకుండా 7,000 మంజూరు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు నా నియోజకవర్గంలో ఇంకా వాటి అర్హులకు అందలేదు అధ్యక్ష. నిర్ణీత సమయంలో అర్హులకు కేటాయించకపోవడం వల్ల వాటి పరిస్థితి దారుణంగా తయారైంది అధ్యక్ష. వాటి మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించి వాటిని త్వరితగిన అర్హులకు అందేలా చూడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎడ్యుకేషన్ విషయం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బస్తీ పథకం ప్రవేశపెట్టి మా నియోజకవర్గంలో ఒక్క పాఠశాల కూడా ఎటువంటి హంగులకు నోచుకోలేదు అధ్యక్ష. ఉదాహరణకు నేను గత వారము 2 ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినప్పుడు ఒక పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారు 350 విద్యార్థులకు 2 వాష్రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లేవు, బెంచులు లేవు, కూకుంటానికి సరిగా ఫ్లోరింగ్ లేదు, పైన చెత్త ఎప్పుడు పడిపోతుందో తెలియదు, రేకులు ఉంటే అవి పలిగిపోయినవి ఉన్నాయి అధ్యక్ష. వానొస్తే విద్యార్థులు నానాల్సిన పరిస్థితి, ఎండకు ఎండాల్సిన పరిస్థితి ఉంది. మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి గారిని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, త్వరితగిన మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన నిధిని స్పెషల్ ఫండ్ ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. గత ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని ఇంకా కేటాయించలేదు అధ్యక్ష. హాస్పిటల్ అధ్యక్ష, మనమందరం చూసాము కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉండేదో దాని నుంచి గత ప్రభుత్వము పాఠాలు నేర్చుకున్నట్లేదు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక, సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ, ఎక్స్రే మిషన్లు కానీ, ఆర్థోస్కోపీ సెట్, ఓపీజీ మిషన్, లాప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి 750 బెడ్ల ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ పేరు గొప్ప తప్ప సమస్యలు మరియు అభివృద్ధిలో చాలా వెనుకబడింది అధ్యక్ష. యూనివర్సిటీలో కలిగాల్సిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి గత 6 నెలల నుండి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు అధ్యక్ష. దీనివల్ల యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది అవుతుంది. మరియు అలాగే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్
విద్యార్థుల సమస్యల కోసం వెళ్తే వైస్ ఛాన్సలర్ లేడని చెప్పి చేతులు దులుపుకుంటున్నాడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, తెలంగాణ యూనివర్సిటీకి కావలసిన త్వరితగతిన రెగ్యులర్ వీసీని నియమించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మహిళలకు 800 మంది ఉన్నప్పటికీ ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక రూమ్కి 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీనివల్ల వారికి హాస్టల్లో రూములు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. బస్ స్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2023 ఎకరాలు 30 గుంటల దేవాలయ భూమి ఉంటే అధ్యక్ష, దాంట్లో 245.22 గుంటల దేవాలయ భూమి కబ్జాకు గురైంది అధ్యక్ష. కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దేవాలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతన చారిత్రాత్మక కట్టడాలైన కిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలోని అంతర్గత రోడ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ట్రైన్లు, రోడ్లు ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. వీటి మరమ్మతులపైన దృష్టి పెట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ పర్సన్స్ మరియు స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ అక్కడ స్పోర్ట్స్ గురించి ఎటువంటి ప్రోత్సాహం లేదు. స్పోర్ట్స్ అకాడమీని మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ని భాగ్యనగర్గా, నిజామాబాద్ని ఇండూరుగా, ఆదిలాబాద్ని ఎదులాపురంగా, వరంగల్ని ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. నాకు మాట్లాడేందుకు, మా నియోజకవర్గ సమస్యల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. నోటెడ్